ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ చీరకి ఇట్లా ఆల్రెడీ వేసాను అనమాట. నేను ఈ డిజైను క్లాత్ తోటి అనమాట, కుచ్చుళ్ళు. ఇప్పుడు దీనికి ఈ చీరకి ఇట్లా నిడిల్లో ఇట్లా కాటన్ థ్రెడ్, సేమ్ కలర్ థ్రెడ్ వేసుకొని కొంగుది ఇట్లా కుచ్చుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక నాట్ వేసుకోవాలి. ఇట్లా నాట్ వేసుకున్న తర్వాత ఇట్లాంటి బీడ్స్ తీసుకోవాలన్నమాట. ఇట్లా స్టార్ షేప్, ఇట్లా రౌండ్ బీడ్స్ అనమాట. ఇవి తీసుకొని స్టార్ షేప్ బీడ్స్, రౌండ్ బీడ్స్, ఫస్ట్ ఇట్లా రౌండ్ బీడ్స్ వేసుకున్నాక తర్వాత స్టార్ షేప్ బీడ్స్ వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకటి రౌండ్ బీడ్ వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది తీసుకోవాలన్నమాట. మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా క్లాత్ తోటి, అది తీసుకొని ఇట్లా సెంటర్లో కుచ్చుకోవాలన్నమాట. తర్వాత ఇట్లా బీడ్ మధ్యలో ఈ విధంగా తీసి నిడిల్ని ఇట్లా కుచ్చుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా నాట్ వేసుకోవాలన్నమాట. 2-3 నాట్లు వేసుకుంటే ఊడిపోకుండా ఉంటాయి కుచ్చుళ్ళు. ఇవి ఇట్లా నాట్ వేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా కుచ్చుకోవాలన్నమాట. ఇది ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకోవాలన్నమాట. ఫైనల్గా డిజైన్ అయితే ఇప్పుడు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇట్లా వచ్చింది. ఫైనల్గా డిజైన్ చూపిస్తా ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిందనమాట డిజైను. ఈ డిజైన్ మీకు నచ్చితే కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఓన్లీ థ్రెడ్ లేకుండా ఓన్లీ క్లాత్ తోటి ఇలా ఈ విధంగా వేసాను అనమాట ఈ డిజైన్. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.